వరుసగా వస్తున్న భూ కబ్జా ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిందులేశారు. నాదర్గోలు భూముల విషయంలోనూ అడ్డంగా దొరికిపోయిన అడ్డగోలుగా అబద్ధాలు ఆడారు. ఫ్రస్ట్రేషన్తో సీఎం బాటలో నడుస్తూ బీఆర్ఎస్ నేతలను దూషించారు. గులాబీ పార్టీపై బురద చల్లేందుకు ప్రయత్నించి మళ్లీ అడ్డంగా బుక్కయ్యారు పొంగులేటి. ప్రభుత్వ భూములే కాదు, చివరికి అమాయక సామాన్యుల భూములపైన కన్నేసిన పొంగులేటి కుటుంబ బాగోతాలు, దౌర్జన్యాలను బీఆర్ఎస్ బట్టబయలు చేస్తుండటంతో మంత్రి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శాసనసభ వేదికగా అడ్డంగా దొరకడమే కాదు, నాదర్గుల్ భూములతోనూ ఆయన భూదాహం పొంగిపోర్లిన తీరు ప్రజలకు తెలవడంతో ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. నిన్నటిదాకా సీఎం రేవంత్ నోటి వెంటనే భూత పురాణం వస్తుందనుకుంటే తాజాగా పొంగులేటి సైతం ఆయన బాటలోనే నడిచారు. భూ కుంభకోణాలను కప్పిపుచ్చుకునేందుకు సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో పొంగులేటి అబద్ధాల వరదకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నాదర్గుల్ గుట్టను బయటకు తీసినందుకు బీఆర్ఎస్ నేతలపై అవాకులు చవాకులు పేలారు. పొంగులేటి వ్యాఖ్యల్లోని డొల్లతనం, చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడ్డారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని సర్వే నెంబర్ 613లోని 373.22 ఎకరాల భూములకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్ట్రేషన్లు జరిగాయంటూ పొంగులేటి బుకాయించారు. 2014లోనే ఒమేగా, యునైటెడ్, ఆల్ఫా కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్లు అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం అని నటించారు. కానీ వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే శివరాజ్ బహదూర్ వారసులంటూ కొందరితో కలిసి కరీం అల్లావుద్దీన్ అనే వ్యక్తికి 266.33 ఎకరాల భూములను ఏజీపీఏ చేశారు. 2014లో కరీం అల్లావుద్దీన్, ఒమేగా, యునైటెడ్, ఆల్ఫా కంపెనీలకు 50 ఎకరాల చొప్పున సేల్ డీడ్ చేసినందుకు డాక్యుమెంట్లు తయారు చేసుకోగా రిజిస్ట్రేషన్లు జరగలేదు. అయితే 2013లో ఏపీఐఐసి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో 2015లో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ప్రైవేట్ వ్యక్తులు 2016లో డాక్యుమెంట్లను క్లియర్ చేసుకుంటే బీఆర్ఎస్ పాలనలో రిజిస్ట్రేషన్లు జరిగాయని పొంగులేటి అనడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాదర్గుల్ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని పొంగులేటి బొంకారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములపై ఏ ఒక్క కోర్టులోనూ ఒక్క పిటిషన్ కూడా వేయలేదు. 2016లో 3 ప్రైవేట్ కంపెనీలు రంగారెడ్డి కోర్టుకు వెళ్లి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. 22A నిషేధిత జాబితాలో ఉన్నందున నాలా అనుమతి ఇచ్చేందుకు 2016లోనే అప్పటి కందుకూరు ఆర్డీఓ తిరస్కరించారు. సదరు ప్రైవేట్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్లను తిరస్కరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడి ప్రైవేట్ కంపెనీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా వాదనలు వినిపించింది. ఇప్పటికీ ఆ కోర్టు ఉత్తర్వులే అమల్లో ఉన్నాయి. అంటే కేసీఆర్ ప్రభుత్వ వాదనలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వినిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలోనే నాదర్గోల్ భూముల చుట్టూ ప్రైవేట్ కంపెనీలు ఐరన్ షీట్లు వేశాయంటూ పొంగులేటి బుకాయించారు. వాస్తవానికి కోర్టు తీర్పులు ఉన్నాయంటూ కేసీఆర్ పాలనలో కరీం అల్లావుద్దీన్ అనేకసార్లు భూముల మీదకి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ నాదర్గోల్ రైతులు వారి ఆటలు సాగనివ్వలేదు. బీఆర్ఎస్ అండగా నిలవడంతో కొందరు ధైర్యంగా ముందుకొచ్చి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మళ్ళీప్పుడు గులాబీ పార్టీ తెర వెనుక ఉన్న భూ కబ్జా కోరలను వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కి పడుతున్నారు. నాదర్గోల్ భూములకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 22A నిషేధిత జాబితాలో ఉంచితే కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో కొనసాగించిందని పొంగులేటి అంగీకరించారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంపౌండ్ వాల్ కోసం ఆ కంపెనీ దరఖాస్తు చేసుకుందని చెప్పారు. దీంతో సాక్షాత్తు 373.22 ఎకరాల భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టమైంది. అయితే కరీం అల్లావుద్దీన్ పేరుతో కాకుండా ఏక్యూ2 రియల్టర్ పేరిట కాంపౌండ్ వాల్ కోసం బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు వివాదాల్లో ఉన్నప్పుడు ఈ భూములు ఏక్యూ2 రియాల్టీ చేతికి వెళ్లాయి.
రైతులను రానివ్వకుండా బౌన్సర్లతో అరాచకం సృష్టిస్తున్న ప్రేక్షక పాత్ర పోషించడమే కాదు, పరోక్షంగా పోలీసులతో బెదిరింపులకు ఎందుకు పాల్పడుతోంది? నిజంగా మంత్రి పొంగులేటికి ప్రైవేట్ కంపెనీలతో సంబంధం లేకపోతే హైడ్రాతో రాత్రికి రాత్రి రేకులు ప్రహరీని ఎందుకు నేలమట్టం చేయలేదు అన్న ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. నాదర్గుల్ భూములకు సంబంధించి కంపెనీలతో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పొంగులెట్టి అబద్ధాలు చెప్పారు. సిస్టర్ కంపెనీలో కూడా భాగస్వాములుగా లేరని, గోడ మీద రాసిన మెగా, శిల్పా ఇన్ఫ్రా కంపెనీలతోనూ ఎలాంటి సంబంధం లేదని బుకాయించారు. సంబంధం ఉన్నట్లయితే ముక్కు నేలకు రాస్తానన్నారు. అయితే నాదర్గుల్ భూములపై అధికారికంగా ఏక్యూ స్క్వేర్ రియల్టర్ కంపెనీ ఉన్నప్పటికీ తెర వెనుక పొంగులెట్టి హర్షారెడ్డి ఉన్నాడనేందుకు అనేక ఆధారాలున్నాయి. కాకపోతే సాంకేతికంగా 2023 మార్చిలోనే రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అక్కడే మంత్రి కుమారుడి ఉనికి సాంకేతిక ఆధారాలతో బయటపడింది. 2018 నుంచి శిల్పా ఇన్ఫ్రా కంపెనీతో కలిసి రాఘవ కంపెనీ ఇప్పటికీ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. వట్టినాగలపల్లిలో షా కుటుంబ పంచాయతీలో భాగంగా ఓ కంపెనీలో భాగస్వామి అయినందుకు తన కొడుకుపై ఎఫ్ఐఆర్ నమోదైందని పొంగులెట్టి అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి సర్వే నంబర్ 245/19లో 2025 నవంబర్ 30న పొంగులేటి కుమారుడు హర్ష తన అనుచరులతో కలిసి అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. 4 జేసీబీలు, 70 మంది బౌన్సర్లతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిపై పల్లవి షా ఫిర్యాదు చేయగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పొంగులేటి కుమారుడికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ పై పోలీసులు 2789/2025 నెంబరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకవేళ హర్ష అక్కడికి వెళ్ళకపోతే ఒక మంత్రి కొడుకు మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదైనట్టు? అసలు సంబంధం లేని భూముల్లోకి మంత్రి కొడుకు ఎందుకు వెళ్ళినట్లు? కోత్వాల్గూడలో తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ నడిపిస్తున్న క్రషర్ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ రాయిని కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి ఒప్పుకున్నారు. వాస్తవాన్ని అంగీకరిస్తేనే మళ్ళీ ఆ క్రషర్తో రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధమేంటని ప్రశ్నించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పంతొమ్మిది 1978లో కొత్వాల్గూడ గ్రామానికి చెందిన కొంతమంది పేద రైతులకు సమైక్య పాలకులు సుమారు 200 ఎకరాల భూములను అసైన్ చేశారు. వ్యవసాయానికి అనుకూలించదని అసైనీలు ఆ భూములను వాడుకలోకి తీసుకోలేదు. దీంతో అప్పటి ప్రభుత్వం తిరిగి పీఓటీ యాక్ట్ ప్రకారం 2008లో స్వాధీనం చేసుకుంది. ఇలా ప్రభుత్వ భూమి విషయంలో రైతులకు ఎలా ఒప్పందం చేసుకుంటారు? అనుమతి లేని కంపెనీతో మంత్రి కుటుంబ సభ్యుల కంపెనీ ఏ విధంగా ఆర్థిక లావాదేవీలు జరుపుతోంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అటు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ఆ క్రషర్ డీజిల్తో నడుస్తోందని చెప్పారు. కానీ పొంగులేటి మాత్రం అన్ని అనుమతులు ఉన్నాయని, అధికారికంగా కరెంటు బిల్లులు చెల్లిస్తోందని చెప్తున్నారు. ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? మంత్రుల మాటలే విరుద్ధంగా ఉండడమేంటి అని జనం ప్రశ్నిస్తున్నారు.